గజం కేవలం 826 రూపాయలకే. 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. రాంప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రాంప్రసాద్ గారు, ఇవాళ చాలా సింపుల్ టాపిక్తో వచ్చాను. చిట్టి కట్టడం మేళ, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కట్టడం మేళ. చాలా సింపుల్ టాపిక్, మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో మీరేం చెప్తారు? చిట్టి వర్సెస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. రెండు మంచివండి. అసలు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో ఇది చెడ్డ ప్రొడక్ట్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిట్లో ఒక రిస్క్ ఉంటుంది. చిట్టీలో ఉండే రిస్క్ చిట్టీలో ఉంటుంది, ఎస్ఐపిలో ఉండే రిస్క్ ఎస్ఐపి ఉంటుంది. సో అంటే ఎస్ఐపి అయితే రెగ్యులేటెడ్, సెబీ రెగ్యులేటెడ్ బాగుంటుంది అంటారు, కానీ అలా కాదు. చిట్ అనేది కూడా మేలే, మన అవసరాల రీత్యా. చిట్ ఎవరికంటే ఇప్పుడు అనార్గనైజ్ సెక్టర్లో ఉంటారు, వాళ్ళకి బయట బ్యాంక్ లోన్స్ రావు కాబట్టి వాళ్ళకి చిట్టి కరెక్ట్. బయట బ్యాంక్ లోన్స్ రావు, అప్పు తీసుకున్న ఎక్కువ వడ్డీలో వస్తుంది. 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ అంటారు. సో అటువంటి వాళ్ళు చిట్టి తీసుకోవడం కరెక్ట్. ఇంకోటి, చిట్టి టెన్యూర్ ఎంత ఉంటుంది టిపికల్గా? 20-25 నెలలు ఉంటుంది. 20-25 నెలలు పెట్టుబడి పెట్టి ఆ డబ్బు వాడుకోవాలంటే డెఫినెట్గా చిట్టీయే బెస్ట్. ఎస్ఐపి కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎస్ఐపి మాట్లాడినా మోస్ట్లీ మాట్లాడేది ఈక్విటీ ఎస్ఐపి, ఈక్విటీ స్కీమ్స్లో. ఈక్విటీ స్కీమ్స్లో అవుట్కమ్ ఏముంటుంది అంటే 20-25 మంత్స్లో మేబీ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. వర్కౌట్ కాదు అసలు. 20% నెగిటివ్ కూడా ఉండొచ్చు. కానీ చిట్టీలో నెగిటివ్ ఉండదు కదా, 20 ఇయర్స్కి, 20 మంత్స్కి, 25 మంత్స్కి. కాబట్టి 20 నెలలు 25 నెలల్లో కనుక మీ అవసరం ఉంటే డెఫినెట్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రైట్ కాదు. ఏదర్ లంసమ్ అయినా రైట్ కాదు, ఎస్ఐపి అయినా రైట్ కాదు. అంటే మంత్లీ పెట్టినా. ఇప్పుడు చిట్టి ఏంటంటే మంత్లీ పెట్టుకుంటాం. సో అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు మంత్లీ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ రోజు పక్కన పెట్టేసుకొని ఆ చిట్టీలో కట్టుకుంటారు. ఆ వచ్చిన మొత్తంగా వచ్చిందని అక్కడ వరకు పెట్టుబడి పెట్టుకుంటారు. సో వాళ్ళ వరకు చిట్టీనే కరెక్ట్. ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్లో ఉండి కూడా ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వలన అప్పులు పాలైపోయిన వ్యక్తి ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద మినిమం బ్యాలెన్స్లు కట్టేస్తున్నాడు. క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్ అంటే ఆల్మోస్ట్ 45-50% యాన్యువల్ ఇంట్రెస్ట్ లాగేస్తాడు వాడు. ఇక ఇది మినిమం బ్యాలెన్స్ ఉంది కాబట్టి లోన్ ఏది రావట్లా, సిబిల్ పోయింది, తగ్గిపోయింది. అప్పుడు అతను కూడా చిట్టి కట్టచ్చు. ఎందుకు? చిట్టి కట్టి ముందుగా పాడుకుంటే అంటే మీరు ఒక 15%-18% ఇంట్రెస్ట్ కడతారు. కానీ ఈ చిట్టి కట్టి పాడుకున్న పైసల వలన మీరు 45% కడుతున్న క్రెడిట్ కార్డు క్లోజ్ చేయగలిగితే దట్ ఈస్ గుడ్. మీకు అర్థమైంది కదా లాజిక్? అప్పులు పాలైపోయిన వ్యక్తి, అధిక వడ్డీలు కడుతున్న వ్యక్తి, మీకు అవకాశం ఉంటే, ఎందుకంటే చిట్టీల్లో మీకు క్రెడిబిలిటీ, చిట్టి ఆర్గనైజర్ మీకు తెలిస్తే ఇస్తాడు, తెలియకపోతే షూట్ అడుగుతాడు. ఇక్కడ కూడా మనం అన్నది అన్రిజిస్టర్డ్ చిట్టి. రిజిస్టర్డ్ చిట్టి అయితే మళ్ళీ మీకు ప్రాబ్లం, షూటీలు కావాలి. అన్రిజిస్టర్డ్ చిట్టి అయితే మిమ్మల్ని అమ్మితే ఇచ్చేస్తాడు. సో మీకు చిట్టి ఇవ్వగలిగిన వ్యక్తి ఉంటే కట్టుకోండి. అలానే రిస్క్ లేదా చిట్టీలు అంటే ఉండొచ్చు. ఏం రిస్క్? డిఫాల్ట్ అవుతుంది. ఆ చిట్టి అదే బిజినెస్ ఒకసారి అర్థం చేసుకోవాలి. చిట్టి ఏంటంటే బిజినెస్. ఒక 20 మంది గ్రూప్గా ఫామ్ అయినప్పుడు ఆ గ్రూప్లో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు లాస్కు పాడుకుంటే వాళ్ళ లాస్ని అందరూ పంచుకుంటారు. అంతే కదా? ఒకటి అవసరాన్ని ఆసరాగా తీసుకుని అందరూ డబ్బులు పంచుకోవటమే చిట్టి. సరే, అలాగైనా ఒక అవసరానికి పనికి వస్తుంది కదా. ఆర్గనైజర్ ఒక 5% తీసుకుంటాడు. ఎవరైనా డెస్పరేట్గా ఉండే అవసరం వాళ్ళు పాడుకుంటే మీకు ఆ డిస్కౌంట్ అనేది అందరికీ వచ్చేస్తుంది. అదొకటి. ఇంకోటి ఫిక్స్డ్ చిట్ ఉంటుంది. మీరు ముందుగా పాడుకుంటే పలానా వడ్డీ కడతారు, ఇంకా ఎవ్రీ మంత్ డ్రా తీస్తారు, ఎవరికొకరికి ఇస్తారు. అదో ఆప్షన్ అయితేనేమో పాట పాడతారు. సో చిట్టీలో ఏంటంటే ఒకళ్ళ అవసరాన్ని మనం అవకాశంగా వాడుకొని మనం తక్కువ పడతాం. చివరి దాకా ఉంటే మనకు ఒక 10-12% రిటర్న్ వస్తుంది. 10-12%, బట్ దట్ ఈస్ గ్యారంటీడ్. దట్స్ గ్యారంటీ రిటర్న్. మరి ఎస్ఐపిలో 20 నెలల్లో రాదు కదా, సమస్య లేదు అసలు. అంటే రావచ్చు, ఎక్కువ రావచ్చు, 20% కూడా రావచ్చు, కానీ వస్తుందని గ్యారంటీ లేదు. ఇక్కడ గ్యారంటీ ఉంది చిట్టీలో. కానీ అనదర్ ప్రాబ్లం ఏంటంటే చిట్టీలో ఏమన్నా అటు ఇటు అయితే, అటు ఇటు ఎలా అవుతుందంటే, డిస్క్లైమర్ అది కూడా చెప్పాలి మనం. అటు ఇటు ఎందుకు అవుతుంది అంటే సింపుల్ అండి. ఒక ఆర్గనైజర్కి వచ్చేది 5% పర్ మంత్. ఆ చిట్టి అమౌంట్లో 5% ఆర్గనైజర్ తీసుకుంటాడు కదా. ఇప్పుడు 20 మంది ఉన్నారు. ఆ 20లో ఒక్కడు ఎగ్గొట్టాడు అనుకోండి, ఆర్గనైజర్ కమిషన్ మొత్తం ఫర్ ద చిట్ పోయింది. సో అప్పుడు ప్రాబబ్లీ ఆయన మేనేజ్ చేస్తాడు. దాంట్లో ఇద్దరు ఎగ్గొడితే ఏం చేస్తాడు? ఆర్గనైజర్ చేతులు తెస్తాడు. దాట్స్ ది ప్రాబ్లం. ఇంటెన్షనల్లీ రాంగ్ చేసి ఆర్గనైజర్స్ కూడా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ ఇలానే జరుగుతుంది. అంతా పైకి బాగానే కనపడుతుంది. ఒక 2-3 డిఫాల్ట్ చేస్తే ఆయన ఏం చేయగలడు? అది కాబట్టి
మీకు నమ్మకం ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, వాళ్ళ అసెట్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, మీకు తెలుసు అంటే కట్టండి. కానీ మీరు కనుక అన్రిజిస్టర్డ్ చిట్టికి వెళ్తే వాళ్ళు మీ దగ్గర క్యాష్ తీసుకొని క్యాష్ ఇస్తారు కదా. ఇప్పుడు ఆ క్యాష్ నేను నా బిజినెస్లో వాడుకుంటా అంటే ఓకే, కానీ ఒక ట్యాక్స్ పేయర్ వెళ్ళి నేను చిట్టి కడతాను, నేను 30% ట్యాక్స్ కట్టాక ఈ డబ్బులు తీసుకుని చిట్టీలో కట్టి క్యాష్ తీసుకుంటే అది ప్రాబ్లం. దట్స్ నాట్ రైట్. ఓకే, దట్స్ నాట్ రైట్. చిట్టీలో రిస్క్ ఉంది, బట్ కొందరికి చిట్టీనే కరెక్ట్. అసలు 20 నెలలకైతే చిట్టి కరెక్ట్, అది రిజిస్టర్డ్ చిట్టి అయినా కరెక్టే. 20 monthsకి అట్లీస్ట్ ఆ 7-8 అయితే గ్యారంటీ వస్తుంది కదా, ఇక్కడ రాదు కదా మనకి. సో కాబట్టి చిట్టీలు రాంగ్ అయితే కాదు. చిట్టి పర్పస్ వేరు, ఎస్ఐపి పర్పస్ వేరు. చిట్టి అనేది షార్ట్ టెన్యూర్కి 20-25 monthsకి చిట్టీనే కరెక్ట్. కానీ అక్కడ రిస్క్ ఏదంటే డిఫాల్ట్ రిస్క్ ఉంది. ఇప్పుడు రిజిస్టర్డ్ చిట్స్ కూడా చాలా స్ట్రగుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి కదా రిజిస్టర్డ్ చిట్లు, పెద్ద చిట్స్. వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు, చెప్పేశారు అన్ని బ్రాంచ్లు ఓపెన్, కలెక్షన్ వచ్చాక ఇస్తాడు, కోర్టులో కేసులు ఫైల్ అయిపోయినాయి, నడుస్తున్న చిట్స్ చాలా ఉన్నాయి. ఆ రిస్క్ ఉంటుంది. కానీ టెన్యూర్ పరంగా 25 monthsకి 3 years లోపు అయితే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి కరెక్ట్ కాదు, చిట్టీనే కరెక్ట్. ఆ చిట్టీలో మీరు కేర్ఫుల్గా కట్టండి. లేదా ఇనిషియల్గా చెప్పిన విధంగా ఆ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ వడ్డీలు కట్టే అప్పులు ఉన్నాయి, తక్కువ వడ్డీలో చిట్టీలో పాడుకోవచ్చు అంటే మీరు చిట్టీకి వెళ్ళిపోండి. చిట్టి ఇది ఆల్సో రైట్. అంతే, ఇక్కడ బ్యాడ్ ప్రొడక్ట్ ఏది లేదు. దేని అడ్వాంటేజెస్ దానికి ఉంది. కాకపోతే దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటనేది మనం ముందే బేరీజ్ వేసుకోవాలి. లాభ నష్టాలు మన అవసరాలు. లాభ నష్టం కూడా కాదు, ముందు అవసరం. ఇది నాకు సొల్యూషన్ అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. అలా కాదు, తెలిసినోడు ఉన్నాడు, వేస్తున్నాడు, నేను పెడతాను అంటే పర్పస్లెస్. అవసరం లేదు, పెడతాను, వస్తే ఏదో ఒకటి చేస్తాంటే అనవసరం. అది వస్తే ఏదో అవసరం క్లియర్గా తెలిస్తే దాని నిమిత్తం పెట్టుకోండి. ముందైతే కడదాము, డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, చిట్టి కడదాం, వచ్చాక ఏదో చేద్దామంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది తర్వాత కూడా. ఎస్ఐపి గురించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. అంటే ఏంటి మీ ఉద్దేశం అంటే ఎస్ఐపి గురించి డీటెయిల్గా అంటే ఇప్పుడు చిట్టికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. ఎస్ఐపికి సంబంధించి కూడా దాని టెన్యూర్ గురించి అండ్ ఎస్ఐపిలో మనకి ఎలాంటి స్కీమ్స్ పనికి వస్తాయి అండ్ ఎలాంటి రైట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి కూడా దాని గురించి కూడా ఇంకొంచెం ఎలాబొరేట్గా మాట్లాడుకుందాం. సార్, ఎస్ఐపిలో మీకు హ్యూజ్ కేటగిరీస్ ఉన్నాయి, వస్తున్నాయి కొత్తగా. అవును, ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడేది రిటర్న్ చూపించాలంటే మనకి స్మాల్ క్యాప్ ఫండ్స్ మాట్లాడుకోవచ్చు. లాస్ట్ 10 years రిటర్న్ 20-23 అవి స్టాండర్డ్ కాదు. ఇప్పుడు స్మాల్ క్యాప్ రిటర్న్ లాస్ట్ 10 years 20 మాడుతున్నారు, కానీ వర్సెస్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చూస్తే లాస్ట్ 15 years రిటర్న్స్లో స్మాల్ క్యాప్స్ కన్నా మిడ్ క్యాప్సే ఎక్కువ ఇచ్చాయి. ఓకే, ఇండెక్స్ ఫండ్లు బాగుంటాయని అంటున్నారు, కానీ ఇండెక్స్ బాగుంటుంది, ఈటీఎఫ్ బాగుంటుంది అంటున్నారు, కానీ మీరు ఎనీ మిడ్ క్యాప్ ఫండ్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్, ఎర్లియర్ మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్లో చూసుకుంటే ఈవెన్ ఇంక్లూడింగ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ లైక్ మల్టీ అసెట్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ 15-20 years రిటర్న్ చూసినట్లయితే అవి కూడా 19, 20, 23 ఇచ్చినాయి. మరి ఆ పీరియడ్లో సెన్సెక్స్ ఇవ్వాల, ఆ పీరియడ్లో సెన్సెక్స్ మీకు అంత రిటర్న్ ఇవ్వాల, 15% ఇచ్చింది ఫ్యాక్టరింగ్ డివిడెండ్స్. అండ్ యాక్టివ్ మేనేజ్ ఫండ్స్ అవి గివెన్ ఏ బెటర్ రిటర్న్. అది కూడా ప్యూర్ ఈక్విటీ కాదు, హైబ్రిడ్ ఫండ్స్. ఈక్విటీ ఎక్స్పోజర్ 60%, రిమైనింగ్ 35 డెట్లో ఉంది, ఆర్ఈఐటీస్లో ఉంది, కమోడిటీస్లో ఉంది. అదే చాలా బిగ్ మార్జిన్తో బీట్ చేశాయి ఇండెక్స్ని. సో ఫండ్స్లో ఇది రైట్ అని చెప్పలేం, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ద నీడ్. సెక్టరల్ ఫండ్స్ ఉన్నాయి, అద్భుతంగా ఇస్తున్నాయి. ఇప్పుడు మనం స్పెల్ అవుట్ చేస్తే అది కొనేస్తారు, దట్స్ రాంగ్. స్పెల్ అవుట్ చేస్తే కరెక్ట్ కొనేస్తారు అంటే నిజమే, చెక్ చేస్తే అది నిజం అనిపిస్తుంది. నిజం అంటే ఎక్కువ వచ్చింది అనుకుంటారు, అది కాదు. మీ అవసరాన్ని పట్టి ఫండ్, అది మీరు పెడుతున్న అమౌంట్ ఒక ఫండ్లో పెట్టకూడదు కదా, మల్టిపుల్ స్కీమ్స్. మళ్ళీ ఎన్ని స్కీమ్స్ అంటే అది కూడా రూల్ లేదు. మీకు ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాటిని బట్టి కదా. సో నా ఒపీనియన్ ఒకటి ఉండొచ్చు, వేరే వాళ్ళ ఒపీనియన్ మేబీ వాళ్ళు కూడా రైట్ కావచ్చు. మనం 5-6 స్కీమ్స్ బియాండ్ ఈక్విటీలో ఎస్ఐపికి వెళ్ళకూడదని నాదొక ఫీలింగు. ఐ యూజ్ సర్టెన్ స్ట్రాటజీస్. అంటే ఆ 5-6 కూడా ఫ్రమ్ 5-6 డిఫరెంట్ ఏఎంసీస్ తీసుకుంటా. ఏఎంసీ స్పెసిఫిక్ రిస్క్ వద్దు, కేటగిరీ కూడా అన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ అగైన్ బేస్డ్ ఆన్ ద నీడ్. సో కొన్నిసార్లు ఒక సెక్టర్లో ఆపర్చునిటీ కనపడుతుంది. ఇప్పుడు మనకి స్టాక్స్ గురించి అయితే మాట్లాడడానికి హ్యూజ్ సబ్జెక్ట్ ఉంటుంది. డివిడెండ్ డీల్ స్టాక్స్ కొనని అంటారు కదా, డివిడెండ్ ఫండ్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ అయితే ఫండ్ మేనేజర్ ఉంటాడు కదా. డివిడెండ్ ఫండ్స్ అంటే డివిడెండ్ డీలింగ్ స్టాక్స్ కొంటాడు. దేర్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్ విచ్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ గివింగ్ 9% డివిడెంట్ ఫర్ ది లాస్ట్ 3-4 years. 9% పర్ ఇయర్ డివిడెంట్ ఇన్స్పైట్ దట్ క్యాపిటల్ పెరిగింది, అనేవి పెరిగింది. దేర్ ఆర్ ఫండ్స్, ప్రతి రిక్వైర్మెంట్ బట్టి ఫండ్స్. ఇప్పుడు ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, దట్ ఈస్ ఆఫ్ నో యూజ్ కదా.
నా అవసరానికి ఏ కేటగిరీ కరెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో అంటే మనం ఒక ఎస్ఐపి చేస్తున్నప్పుడు దాని మీద కంప్లీట్ రిటర్న్స్ తీసుకోవాలి అంటే కనీసం ఎన్ని సంవత్సరాల టెన్యూర్ మనం మినిమం స్టే చేయాలి అంటారు? ఐసే 8 years. 8 years. 8 years. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి 8 years. ఎస్ ఇట్స్ నాట్ 3-4 years. మేబీ ఉండొచ్చు ప్రాఫిట్ 3-4 yearsలో ఉండదని కాదు. 3 yearsలో డబ్బులు ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. 1 yearలో 180% ఇచ్చిన ఫండ్ ఉంది, 300% ఇచ్చిన ఫండ్ ఉంది. ఆ ఫండ్స్ గురించి మాట్లాడడం కూడా తప్పే. ఇప్పుడు 1 yearలో ఒక స్థలం ఉంటే 3 రెట్లు పెరిగిన స్థలాలు ఉండొచ్చు, సన్నగా డెవలప్మెంట్ వచ్చు. అలాగే ఫండ్ ఉండొచ్చు. ఈ రెండు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే రిటర్న్ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా. 1 yearలో డబుల్ అయితే ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతుందా? ఎవ్రీ ఇయర్ డబుల్ అయితే 5 లక్షలు పెట్టినట్టు కూడా అమ్మనే అవుతాడు. అలా కాదు. సో ఇట్స్ ఆల్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ నీడ్స్ సార్. జబ్బు తెలిస్తే మెడిసిన్ అంతే. ఏ మెడిసిన్ మంచిదని అనటం తప్పు. ముందు జబ్బు ఏదో కనుక్కోవాలి, దానికి ప్రాపర్ డయాగ్నోసిస్ చేయాలి, అప్పుడు మెడిసిన్ తీసుకోవాలి. కానీ ఏ మెడిసిన్ మంచిదని అంటే దేనికి మెడిసిన్? సేమ్ ఇస్ ద కేస్ విత్ ఫండ్స్. ఫండ్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్. అంత ఈజీ కాదు. చాలా ఉన్నాయి, అందరికీ తెలుసు. నాకు కంప్లీట్ నాలెడ్జ్ లేదు మ్యూచువల్ ఫండ్స్ మీద. ఐ డోంట్ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే కొత్తగా ఎన్నో రెగ్యులేషన్స్ మారుతున్నాయి, డిఫరెంట్ కేటగిరీస్ వస్తున్నాయి. థిమాటిక్ ఫండ్స్ ఎంత చూసినా ఇంకెంత డెప్త్కి వెళ్తే అన్ని థిమాటిక్ ఫండ్స్, ఆర్ఈఐటీ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ఫార్మా ఫండ్స్, బ్యాంకింగ్ ఫండ్స్. నేను రోజు రెగ్యులర్గా ఈ బిజినెస్ మ్యాగజైన్స్ ఇవి చదువుతుంటాను సార్. అంటే ఎన్ని రకాల ఫండ్స్ అంటే మీరు చెప్పినట్టు రోజుకో ఫండ్, వారానికో ఫండ్, గంటకో ఫండ్ వస్తుంటే ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలరా బాబు అసలు. అంటే ఇవాళ మాట్లాడుకుంది రేపు అవుట్ ఉండకపోవచ్చు, రేపు మాట్లాడుకుని ఎల్లుండి ఉండకపోవచ్చు. ఇట్లా రోజుకు ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తూనే ఉంటుంది. వస్తాయి. ఇప్పుడు గ్లోబల్ ఫండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఐటీ వాల్యుయేషన్లో ఉందని చెప్పి టెక్ ఫండ్స్ ఎన్ఎఫ్ఓలు వస్తున్నాయి. మొన్న 2 AMCలు వచ్చినాయి. ఆల్రెడీ ఉన్నాయి టెక్నాలజీ ఫండ్స్. ఒకప్పుడు బాగుంది, అందరూ పెట్టారు. లాస్ట్ 2 years నెగిటివ్ ఉంది. టెక్నాలజీ ఫండ్స్, ఐటీ సెక్టర్ ఫండ్స్ అందరూ ఎగ్జిట్ అయిపోతున్నారు. కాదు, దిస్ ద టైమ్ టు ఎంటర్. లాస్ట్ 2 yearsగా పెరుగుద్దని ఆశతోనే ఉన్నాం, పెరగలేదు. ఎస్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా దిస్ ద టైమ్ టు ఎంటర్. కానీ ఎంత పెట్టాలనేది మళ్ళీ క్వశ్చన్. ఇప్పుడు మనం చెప్తే దోగకూడదు. మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా దాంట్లో ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ఐటీ సెక్టర్కి. ఐటీ సెక్టర్కి మీరు వెయిటేజ్ ఇస్తే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయగలగాలి? ఈరోజు అయితే 2 years లోలో ఉంది, 36%లో ఉందని కొత్తగా ఎన్ఎఫ్ఓలు వచ్చినాయి పెడుతున్నారు. ఇప్పుడు ఏ ఎన్ఎఫ్ఓ వచ్చినా ఫండ్ హౌస్ ఇది బెస్ట్ అనే చెప్తాడు. మరి వాడి దగ్గర 60 ఫండ్స్ ఉన్నాయి, అన్ని ఎలా బెస్ట్ అవుతాయి? బెస్ట్ కాదు, నాకేది రైట్ అనేది క్వశ్చన్. సో మ్యూచువల్ ఫండ్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్ సార్. దాట్ అంటే ఫండ్ రికమెండేషన్ కాదు, ముందు వన్ నీడ్ టు అండర్స్టాండ్ మీ నీడ్ ఏంటి, ఎప్పుడు కావాలి అది. అందుకనే అంత ఈజీ కాదు. 2-3 yearsలో రిటర్న్స్ రావు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పట్టుగానే వస్తే వచ్చింది మొన్నటిదాకా అంటే ఇప్పుడు రాదు. సో మొత్తంగా ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ని ఎంచుకునే ముందు అది మన రిక్వైర్మెంట్స్కి ఎంతవరకు సరిపోతుంది, మన రిక్వైర్మెంట్స్ని ఎంతవరకు ఫిల్ఫిల్ చేస్తుంది, అండ్ మన ఫ్యూచర్ గోల్ ఏంటి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తీసుకోవాలి. కానీ ఎవరో ఏదో స్పెల్ అవుట్ చేసి చెప్పారనో ఇంకోటనో ఎప్పుడు తీసుకోకూడదు అంటారు. అదే కదా, కొన్నిసార్లు కొన్ని స్కీమ్స్ చెప్పాం మనం. అప్పుడెప్పుడో ఎడిల్వైజ్ రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ చెప్తే ఒక క్లయింట్ వచ్చింది, ఆమె మీరు చెప్పారు నేను పెడతాను అంటుంది. అసలు ఏ బేసిస్ మీద చెప్పాం? నేను ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఐపీఓస్ మీరు రీసెంట్ లిస్టెడ్ ఐపీఓ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది, ఇది బెటర్ అవుతుంది అని చెప్పాం అంతే. ఇట్స్ నాట్ దట్ మీరు పెట్టండి అని చెప్పలా. కానీ క్లయింట్ చెప్తున్నారా నేను ఆల్రెడీ పెట్టాను సార్ మీరు చెప్పారు కదా అంటే, అరే దాంట్లో ఎలా పెడతారు మీరు? సో మొత్తానికి ఇవన్నీ కాకుండా మనకి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో, మన భవిష్యత్ అవసరాలని ఇది ఎంతవరకు తీర్చుతుంది, ఈ 4-5 విషయాలు గుర్తుపెట్టుకొని ఆ ప్రోడక్ట్ ఏంటనేది మనం సెలెక్ట్ చేస్తాం అంతే. పెట్టాలని కూడా రూల్ లేదు. కొన్ని ప్రొఫైల్స్కి మ్యూచువల్ ఫండ్ సెట్ అవ్వదు. యూ డోంట్ నీడ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి. చిట్టి వర్సెస్ ఎస్ఐపి చాలా డీటెయిల్డ్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా, ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్స్.